వెల్కమ్ టు కేకే న్యూస్. బోడుప్పల్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు ఎక్కువైనాయి. ఎన్నిసార్లు చూపెట్టినా కానీ నాయకులకు కనిపించదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 19 వార్డు ఎన్టీఆర్ బొమ్మ బ్యాక్ సైడు ఈరోజు గరీబోడు ఒక 60 గజాలలో కట్టుకుంటే అది ఇల్లు కూడా కొడతారు పర్మిషన్ లేదని. మరి ఇట్లా మరి పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలు కట్టచ్చా చెప్పండి. నేను 2 సార్లు దీన్ని ప్రోగ్రామ్ చేసిన. మేయర్ పట్టించుకోడు, డిప్యూటీ మేయర్ పట్టించుకోడు, కమిషనర్ పట్టించుకోడు, టౌన్ ప్లానింగ్ టీపీ కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకు మరి పట్టించుకోరు? ఏంది కారణము? నేను నిన్న ఓనర్ ఫోన్ చేసిన, వెంకటేశం అట. సార్ నమస్తే, రిపోర్టర్ మాట్లాడుతున్న. పర్మిషన్ ఏంటంటే గట్టిగా మాట్లాడుతాడు ఒక రిపోర్టర్తోని. పర్మిషన్లు ఉన్నాయి. ఏం పర్మిషన్లు ఉన్నాయా అంటే, నీకు ఇల్లు కట్టుకోవడానికి ఎల్ఆర్ఎస్ ఉన్నది, కట్టుకోవడానికి జీపీ2 పర్మిషన్ ఉండవచ్చు. కానీ షెడ్ కట్టుకోవడానికి ఏదైనా పర్మిషన్ ఉంటుందా? షెడ్లకి ఏదైనా పర్మిషన్ ఉండదు. మీరు కమర్షియల్ ఇంత మెయిన్ రోడ్ కడుతురు. నేనేమంటున్నా, నేను మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని కట్టుమానని చెప్తున్నా. నేను దానికి రిపోర్టర్లని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, లూజ్ టాక్ చేసుడు ఇవన్నీ జరుగుతున్నాయి. రిపోర్టర్ల పైసల కోసం పనిచేస్తున్నమాట. మేము అన్యాయమకర కట్టడాల మీద మేము మాట్లాడడం మా బాధ్యత. ఈ అన్యాయమకర కట్టడాల పైన మేము మున్సిపాలిటీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. మేయర్ దృష్టికి కానీ, కమిషనర్ దృష్టికి కానీ, టౌన్ ప్లాన్ దృష్టికి కానీ తీసుకెళ్తాం. ఇట్లా అన్యాయం జరుగుతుంది అని చూపిస్తాం. దీనిపైన మీరు దీనిపైన పర్మిషన్ తీసుకుంటే మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది కదా, దానికోసం కదా. ఈరోజు కొంతమంది అంటారు, కొంతమంది మాట్లాడతారు, 2000 రూపాయలకు 1000-2000కు రిపోర్టర్లు కకృతి పడుతున్నారట. ఎవడే కకృతి పడేది? ఎవరి కకృతి పడుతుంది? మేము ఏమైనా అడిగినామా? మిమ్మల్ని డెవలప్ కోసం మాట్లాడుతున్నాం. మీరు అందరూ ప్రతి ఒక్కరూ ఈ రకంగా పర్మిషన్ లేకుండా కట్టుకుంటూ పోతే ఇక్కడ పార్కులు కబ్జాలే, తొవ్వలు కబ్జాలే, ఎక్కడెక్కడనే కబ్జా లేకుండా పోతే మరి ఏ డెవలప్ అవుతుంది? మరి మీడియా ఉన్నది దానికోసం కదా. అన్యాయము చూపెట్టడానికి మీడియా ఉన్నది. మెయిన్ రోడ్కు 4 సెటర్లు వేసిర్రు, ఇంత కమర్షియల్. దీనిపైన ఎవరైనా మాట్లాడితే, గతంలో పేపర్కి వచ్చింది, రోజు పేపర్కి వస్తుంది, సోషల్ మీడియాలో వచ్చింది, అయినా కానీ ఏ లీడర్ కూడా దీన్ని పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకునే? కట్నాలు కానుకలు ముట్టినాయా మరి వీళ్ళందరికీ? టీపీఓ కానీ, కమిషన్ కానీ, మేయర్ కానీ, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ ఏం జరుగుతుంది అసలు? మేము అడేది ఒక్కటే, మీడియా ఒకటే మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కట్టాలంటే కడితే డెవలప్ అవుతుందని మాట్లాడతాం. మేము ఏదో మాకు ఇవ్వాలని మాట్లాడతలేము. షెడ్లు బ్యాక్ సైడ్ పెద్ద షెడ్, ఒక సైడ్కే చూపిస్తాం మీకు. ఈ రకంగా పరిస్థితి. ఈ నుంచి అక్కడ వరకు షెడ్డు, ఇవి ముంగట కమర్షియల్, బ్యాక్ సైడ్ మొత్తం పెద్ద షెడ్డు. ఇట్లా ఈ షెడ్ల వెనుక, ఈ అక్రమ కట్టడాల వెనుక ఏం నడుస్తుంది అసలు? బోడుప్పల్ ఏం జరుగుతుంది అసలు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నోసార్లు అక్రమ కట్టడం చూపెట్టిన. ఇప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లా అవుతుందా? మేయర్ గారికి ఇట్లా అవుతుంది, కమిషనర్కి ఇట్లా అవుతుంది, టౌన్ ప్లాన్కి ఇట్లా అవుతుంది అన్నారు. కానీ ఏది లోపాలు ఉన్నా తీసుకొచ్చి చూపించే, తప్పు అని చూపించే బాధ్యత మాది. మేము చూపిస్తుంటాం. ఎవరికో శనివారం ఆదివారం మాత్రమే వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఓనర్లు కనిపించారు, ఎవరు వచ్చినా కనిపించారు. ఓనర్ ఎక్కడన్నా ఉండి పని నడిపిస్తాడు. ఫోన్ చేస్తే ఏమంటాడు, మీకు ఎందుకు చెప్పాలి అన్న, నమస్తే రిపోర్టర్ మాట్లాడుతున్నా, ఇట్లా సంగతి, దీనికి షెడ్ పర్మిషన్ ఉందంటే మీకు ఎందుకు చెప్పాలి, మీకేం అవసరం? నేను టౌన్ ప్లాన్తో మాట్లాడుకోరేమని ఉంటే, టౌన్ ప్లాన్ మేము మాట్లాడి సెటిల్మెంట్ మాకేం పంచాదా? నేను అనేది ఒకటే, పర్మిషన్ ఉందా అని అడుగుతారు. రిపోర్టర్ బాధ్యత అది అడుగుడు. దానికి ఇంత పెద్ద సాగా తీసిండు ఆ ఓనరు, వెంకటేశం అట ఓనర్ పేరు. ఓనర్ కనిపించాడు ఇక్కడికి, ఏ మీడియాలో వచ్చినా కనిపించారు. అంటే మేము అడుగుడు తప్ప అన్నట్టు. నేను బరాబర్ అడుగుతా, బరాబర్ తప్పుని ఇక్కడ కాదు, ఎక్కడ తెలంగాణ స్టేట్లో అయినా బరాబర్ మాట్లాడుతుంటాము. ఇదే రకంగా ఈ బోడుప్పల్ మున్సిపాలిటీలో ఏ అక్రమ కట్టడాలైనా బరాబర్ మాట్లాడుతున్నా, పనే అది. కావున ఇంతవరకు ఎవరు కనిపించారు. వర్క్ ఎక్కువ, ఓనర్ ఎక్కువనే ఉంటాడు, వర్క్ మొత్తం నడుస్తుంటుంది. ఈ శనివారం ఆదివారం ధూమ్ధామ్ నడిపిస్తుంటారు. ఎందుకంటే ఆల్రెడీ వర్క్ కూడా అయిపోయింది. మీరు నాయకులకు మరి ఇది కనిపిస్తుంది అనుకుంటున్నా. మీ దృష్టి తీసుకొస్తున్న మేయర్ గారు, కమిషనర్ గారు దీనిపైన చర్య తీసుకోండి. అసలు పర్మిషన్ లేకుండా నడుస్తుంది కాబట్టి దీనిపై చర్య తీసుకోవాలి. పర్మిషన్ ఇస్తే డెవలప్ అవుతుంది కాబట్టి అడుగు జరుగుతుంది. ఇంకా మీకు అన్యాయమకర కట్టాలు ఎన్నో మీరు తీసుకొచ్చి మీకు చూపిస్తాం, మీ దృష్టి తీసుకొస్తాం. దాని మీద చర్య తీసుకోవాలి. మా కేకే ఛానల్ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.